ప్రతి ఒక్కరికి మన దేశ సైనికుడు మన దేశ సైనికుడు మన దేశ సైనికుడు మన దేశ సైనికుడు ఆయనకి కళ్యాణ్ బాబు డబ్బులు ఇచ్చాడు. ఈయన డబ్బులు ఇస్తానే ఉంటాడు. ఎవరెవరు డబ్బులు ఈయన డబ్బులు ఇస్తానే ఉంటాడు. కానీ ఏంటంటే జనమాలని తోపుడు డబ్బులు ఇచ్చేవాడు అందరూ వేస్ట్ ఫెలోస్ అంటారు. ఇలా డబ్బులు ఇవ్వడం కాదు, కారు కింద తొక్కియాలి, కారు కింద తొక్కియాలి. అర్థమైందా? జగన్ లాగా మాట చేయాలి. కావాల్సింది ఏంటంటే హరిహర వీర మనిషిన మంచి ఓడిసి మనిషి వీళ్ళకి అవసరంలా. జగన్ ప్రభుత్వానికి ఇలా కావాల్సింది కారుకింద తొక్కియాలి, దళితుల్ని చంపాలా, దళితుల్ని చంపాలా, దళితుల్ని కారులో పెట్టి మర చేయాలా. జగన్ ప్రభుత్వానికి కావాల్సినది. సినిమా గురించి ఏం చెప్తాం? సినిమా నెంబర్ 1. సినిమా ఎట్లా బాగున్నా మీ కళ్యాణ్ బాబు ఫ్రెండ్స్ చూస్తా ఉన్నా. ఆయన నిలబడితే చాలు, ఎట్లా నిలబడితే అది మా అభిమానులకి చాలా చాలా బాగుంటది. చూసి మాకు ఎన్నాళ్ళు ఆయన స్క్రీన్ మీద ఆ బాధ అంతా ఇవాళ కళ్ళమ్మటి నీళ్లతో తెప్పించుకుంటాం ఆయన్ని. అది స్క్రీన్ మీద ఫ్లాప్ అయిపోయినా హిట్ అవునే ఆయన స్క్రీన్ మీద చూస్తే మా దేవుడు ఇలా చేతులు ఎత్తి దండం పెట్టేస్తాం. ఆ తర్వాత అంటారా సినిమా హిట్ అవునే ఫ్లాప్ అవునే అది అభిమానులే చెప్తారు. కళ్యాణ్ బాబు బాబు ముగ్గురన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అలా ఉంటది ఆయన అంటే. డిప్యూటీ సీఎం స్టోరీ ఢిల్లీలో ముగిస్తుంది. 2 పర్వాలని చెప్తున్నారు, 2 విభాగాలుగా. ఏదైనా ఈ సినిమా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాం. భయ్యా ఎలా ఉంటది మూవీ? ఎలా ఉంటది? సినిమా మట్టికి యాక్సిడెంట్ కూడా కన్నా సినిమా తిరుగులేడు ఆయన. ఇప్పుడు చూడండి క్యారెక్టర్ స్టోరీ పరంగా ఎలా ఉంటది? స్టోరీ పరంగా అంటే చెప్పాలవుతుందా? మామూలుగా కళ్యాణ్ గారు ప్యాంట్ అంటే ఎరగ తీసేస్తారు. ఆయన ఇట్లా అన్నా అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటిది ఈ సినిమాలో పురాతన కాల సినిమా తీసారంటే ఇంక ఎక్కడికో వెళ్ళిపోయి చెప్పాలని అవసరం దాని విషయంలో. బాబు కళ్యాణ్ బాబు దేవుడు సినిమా ఇట్టు కొట్టిద్దని ఎలా ఉంటుంది సినిమా? బాగుంటాయి సినిమా మొత్తం పక్క. సీఎం కాదండి నడిచి వస్తుంటారు రోడ్డు మీద పోయేవాడిని. ఇన్ని చరిత్రలో 5 సంవత్సరాల్లో రోడ్డు మీద మీ సమస్యలు ఏంటంటే కారులో దిగాడు. ఏ సీఎం సీఎం గురించి అనవసరం. కారు మీద వెళ్ళండి ఆపి మీ చరిత్రలు ఏంటి మీ బాధలు ఏంటి అని అనుకున్నారు. అదండి ఆయనకున్న మంచితనం అండి. పవన్ కళ్యాణ్ ఆయనకున్న అభిమానాలు 10 అంబులెన్సులు ఓజీకి అలా ఉంటుంది. మరి స్టోరీ ఎలా ఉంటుంది అంటావు? స్టోరీ డైరెక్టర్ తెలిసిందన్న, మనకెలా తెలిసింది? చూస్తావు కదా, చూసిందా చెప్తాది. ఎలా ఉంటుంది? కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కల్ట్ బొమ్మ అది. సూపర్ పోతుంది. ఇలా అయితే రేపు సినిమా తెలిసిపోయింది. అలా మాకు సినిమా ఏం లేదు. ఇప్పుడు 2 సినిమా ఇస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత మన సినిమా చూస్తాం దేవుడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అంతా సూపర్ హిట్ వచ్చాయి. మళ్ళీ అలా
మళ్ళీ మరి ఇప్పుడు సినిమా చూడబోతాం మనం. కానీ కళ్యాణ్ బాబు సినిమా సూపర్ హిట్ సినిమా. సినిమా పరిస్థితి జూలై 24 సినిమా సినిమా సూపర్ హిట్ కొట్టుకున్నాడు. జై కళ్యాణ్ బాబు. స్టోరీ ఎలా ఉంటుందంటావు? అంత లక్త పాతరే సినిమా మొత్తం. సినిమా మొత్తం చెప్పే పరిస్థితి లేదు. థియేటర్ ముందు సినిమా తీసాడంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డాన్స్ చేస్తాడా అట్లా వేసినా కానీ పవన్ కళ్యాణ్కి 100 కోట్లు వస్తాయి. 50 కోట్లు 10 కోట్లు సినిమా తీసినా కానీ 100 కోట్లు వస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. కానీ ఏంటంటే అంటాడు ఒకడు సినిమాలు తీసుకో రాజకీయాలు ఉంటాడు. మాకు భారతీయ సిమెంట్ లేదు, సాక్షి లేదు, మాకు భారతీయ సిమెంట్ లేదు, సాక్షి లేదు. మొన్న ఒకటి వచ్చింది లెక్కర మాఫియా అంట. మాకు అలాంటి 3,200 కోట్లు మా డబ్బులు లేవు. హరిహర వీరమలు తీసుకుంటే సినిమా ఆడితేనే డబ్బులు తీసుకుంటాం. ఎవరు చేశారు అది? పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేశాడు. సినిమా ఆడితేనే నిర్మాతకు డబ్బులు వస్తేనే నేను డబ్బులు తీసుకుంటానే అనౌన్స్ చేశాడు. ఎలాగా భారతీయ సిమెంట్, సాక్షి పేపరు, లెక్కర మాఫియా, మా దగ్గర డబ్బులు లేవు. మాకున్నది ఒకటే, చెమడూరుస్తాం, కష్టపడతాం, సినిమా తీస్తాం, నటన చేస్తాం, వచ్చిన డబ్బులతో ప్రజలకి ఇండస్ట్రీకి 3 కళ్యాణ్ బాబు రేపో మాపో చూసుకోండి. ఎవరైనా సరే ఇండస్ట్రీ మొత్తం ఎదుర్కోండి. అందరి ఇళ్ళు ఒకటే. కానీ కళ్యాణ్ బాబు మాత్రం అందరికన్నా వేరు. ఎలా ఉంటుంది సినిమా? స్టోరీ ఎలా ఉంటుందంటారు? సినిమా ఎలా ఉంటుంది? స్టోరీ బాగుంటుంది. స్టోరీ బాగున్నా బాగోపోయినా ఇది కళ్యాణ్ బాబు సినిమా. కళ్యాణ్ బాబు సినిమా ఇది. డిప్యూటీ సీఎం ఉన్న హోదాలో మొట్టమొదటి సినిమా ఇది. ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు 3 ఏళ్ళు చెప్తారు. సాయం చేసే గుణం ఆల్రెడీ రాజధాని రైతుల భూముల విషయంలో మొట్టమొదటి మాట్లాడిన వ్యతిరేకించిన డైనమైట్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు. క్యాబినెట్ హోదాలో కూడా వెనక్కి వెళ్ళిమాట పవన్ కళ్యాణ్ బాబు. అలాంటి వ్యక్తిని హరిహర వీరమల్లు ఏంటంటే న్యాయం చేస్తాం, అన్యాయం ఉంటే ఎదిరిస్తాం. స్టోరీ ఎలా ఉంటుంది? స్టోరీ విషయం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంలో స్టోరీ ఏంటంటే సాయం చేయడం, అన్యాయం ఉన్న కాడ నుంచోడు. పవన్ కళ్యాణ్ తెలిసినది కాలు అట్టన్నా కానీ 100 days పడక చాలా బాగుంటది అన్న. ఫ్యాన్స్ కి అయితే వేరే లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. పెట్టేమన్నా ఇంకా అన్నయ్య అభిమానం మీద. ఎప్పుడు నుంచో చేస్తున్నారు? దాదాపు 3 ఏళ్ళ సినిమా చేస్తున్నారు. అవునన్నా, ఎలా ఉంటుంది? చాలా బాగుంటది అన్న. సో ఆ ఫ్యాన్స్ కి అయితే మంచి హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్ ఇంకా ఫ్యాన్స్ చూసుకుంటారు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతసేపు వెయిట్ చేసామో ఇప్పుడు అంతే ఓపిక. 2 రాష్ట్రాలకి ఒకడే దేవుడు, అది పవన్ కళ్యాణ్. ఎలా ఉంటుంది సినిమా? సినిమా సూపర్ హిట్. ఎలా ఉన్నా ఆయన కనపడితే చాలు. సినిమా ఎలా ఉన్నది కాదు, మాకు ఆయన కావాలి. మా తెలుగు రాష్ట్రాల దేవుడు ఆయన. డిప్యూటీ సీఎం గా సినిమాలో ఉన్నప్పుడు అదే మంచి సినిమా ఇది. 3-4 సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాను సార్ సినిమా చూడాలని. మాకు ఆ సినిమా ఎలా ఉన్నా అవసరం, ఆయన దేవుడిని దర్శించుకోవడం బయట చూసింటారు. జై పవర్ స్టార్. ఎలా ఉంటుంది మూవీ? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. 3 సింహాల మీద హైలైట్. ఆ సింహాలు కూడా పనికిరావు, అంత బాగుంటాడు. సింహం కూడా పరిగెత్తి, అది హైలైట్. సీన్ హైలైట్, పులి సీన్ హైలైట్. కింగ్ ఇస్ బ్యాక్. పవన్ కళ్యాణ్ అవతల పరిగెత్తి. జై పవర్ స్టార్.